ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పల్స్ పట్టుకుంటే రోగి రోగం ఏంటో తెలుస్తుంది. అదే ఫోన్ పట్టుకుని రీల్స్ చేస్తే రోగి రోగం తెలుస్తుందా? ఆసుపత్రుల గదుల్లో జరగాల్సిన ఎగ్జామినేషన్ సోషల్ మీడియా వీడియోల్లో జరిగితే నష్టం ఎవరికి? యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ ఫార్వర్డ్స్, ఇదెక్కడి వైద్యం? ఈ ట్రెండ్ నిజంగా ప్రజలకు ఉపయోగమా లేక ప్రమాదమా? సలహాలిచ్చే వేదికలపై సర్జరీలకు అవకాశం ఉంటుందా? చూస్తున్నారుగా, పైన తెల్లకోటు, మెడలో స్టెథోస్కోప్. ఏదో యాడ్ యాక్టర్స్ లా అనిపిస్తున్నారు కానీ అందరూ డాక్టర్సే. కాకపోతే వీళ్లకు సెపరేట్ వింగ్ ఉంది, అదే సోషల్ మీడియా వింగ్. ఇదే కొత్త ట్రెండ్. ఇది వాడండి, అది వాడకండి అని చెబుతూ పేషెంట్స్ ను ఇంకా కన్ఫ్యూజన్ లో పడేస్తున్నట్టుగా ఉన్నాయి కదా ఈ రీల్స్. ప్రపంచవ్యాప్తంగా హెల్త్ న్యూస్ కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న వారి శాతం వేగంగా పెరిగింది. 2024-25 గ్లోబల్ హెల్త్ కమ్యూనికేషన్ రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 60 నుండి 70% మొదట సోషల్ మీడియాని యూజ్ చేస్తోంది. భారత్ లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా యువత, పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు చిన్న సమస్యలకైనా ముందు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయడం అలవాటైపోయింది. దీంతో ఒక పక్క అవగాహన పెరుగుతుండగా మరో పక్క తప్పుదారి పట్టించే సమాచారం కూడా విస్తరిస్తోంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా చాలా ఎక్కువ నడుస్తున్న కాలంలో డాక్టర్స్ కూడా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అనేది ఒక కామన్ థింగ్ లాగా, అలవాటు లాగా, నార్మల్ లాగా చేస్తున్నారు. కానీ అది అది తప్పు. సో తప్పుని ఎప్పుడైనా అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళు రిస్క్లోనే ఉంటారు. డాక్టర్స్ సోషల్ మీడియాలో హెల్త్ టిప్స్ ఇవ్వడం తప్పేమీ కాదు. సరైన సమాచారం ఇస్తే ప్రజలకు ఉపయోగకరమే. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వంటి క్రానిక్ వ్యాధులపై అవగాహన కల్పించడం, వ్యాయామం, ఆహారం, లైఫ్ స్టైల్ మార్పులపై గైడ్ చేయడం, ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా సులభంగా చేయొచ్చు. కరోనా సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది. చాలా మంది డాక్టర్స్ వీడియోల ద్వారా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చారు. అయితే సమస్యపై ఒకరికి సూచించే మెడిసిన్ మరొకరికి ప్రమాదకరం కావచ్చు. ఎలాంటి టెస్టులు లేకుండా నిర్ధారించడం తప్పు. కానీ ఇలాంటి సింప్లిఫైడ్ సలహాలు ఇవ్వడం సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువైపోయింది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వైద్యం అనేది వ్యక్తిగతంగా క్లినికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉండాలి. కేవలం లక్షణాలు విన్నంత మాత్రాన సరైన నిర్ధారణ చేయడం అసాధ్యం. మన దగ్గర దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ 2023లో విడుదల చేసిన డిజిటల్ ఎథిక్స్ గైడ్ లైన్స్ ప్రకారం డాక్టర్స్ సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు. కానీ కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా డాక్టర్ తన ప్రొఫెషనల్ ఐడెంటిటీని రివీల్ చేయాలి. తప్పుదారి పట్టించే క్లెయిమ్స్ చేయకూడదు. ముఖ్యంగా పేషెంట్ ను వ్యక్తిగతంగా పరీక్షించకుండా స్పెసిఫిక్ ట్రీట్మెంట్, ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. అలాగే వీడియో కాల్ ద్వారా కన్సల్టేషన్ ఇవ్వచ్చు, కానీ అది కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఉండాలి. పేషెంట్ హిస్టరీ, ఐడెంటిటీ ఇవన్నీ నమోదు చేయాలి. యూట్యూబ్ వీడియో, రీల్స్ ద్వారా మందులు సూచించడం టెలిమెడిసిన్ కిందకు రాదు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మొట్టాలున్న పిల్లలకి, తర్వాత కొంతమంది ఫెయిర్నెస్ కోసం అని ఇలా క్రీములు సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు. అందులో బోల్డంత స్టెరాయిడ్స్, మెర్క్యూరీ లాంటివన్నీ ఉంటున్నాయి. దీనివల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది. సోషల్ మీడియాలో మెడిసిన్ ప్రమోషన్ మరో పెద్ద సమస్య. కొన్ని ఫార్మా కంపెనీలు హెల్త్ ప్రొడక్ట్స్ కోసం డాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ లా పనిచేస్తున్నారు. ఫలానా సప్లిమెంట్ వాడితే వెంటనే బరువు తగ్గుతారు, ఫలానా మందు వాడితే చర్మం మెరుగవుతుంది అంటూ రూల్స్ కు విరుద్ధంగా ప్రకటనలు ఇవ్వడం ప్రమాదకరంగా మారింది. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం డాక్టర్స్ ఎలాంటి కమర్షియల్ ఎండోర్స్మెంట్స్ చేయకూడదు. ఇది ముమ్మాటికి నిషేధం. అయినా సరే కొందరు ఈ నియమాలు ఉల్లంఘిస్తూ రీల్స్ చేస్తున్నారు. పబ్లిక్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. కానీ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్ ఉంటుంది, ఇట్లాంటి ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది, ఇట్లా అవుతుంది, ఇలాంటివి కూడా ఏవి మాట్లాడదు. సీజనల్ డిసీజ్ కానివ్వండి, లేకపోతే హైపర్ టెన్షన్, ఒబేసిటీ ఉంటాయి కదా, దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంతవరకే చెప్పాలి. కానీ అంతేకాదు, కొందరు డాక్టర్స్ పూర్తిగా సోషల్ మీడియాలోనే గడిపిస్తున్నారు. అయితే వీరిపై ఎన్ఎంసీ నిఘా కొరబడిందన్న ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో డాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారి నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తూ ఉంటే వారిపై ఎన్ఎంసీ కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఆ దిశగా యాక్షన్ ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా వైద్యం పూర్తిగా తప్పు కాదు. అది ఒక ఎడ్యుకేషన్ టూల్ గానే ఉండాలి, కానీ ట్రీట్మెంట్ ప్లాట్ఫామ్ గా కాదు. సో ఎన్ఎంసీ నిబంధనలు ఉల్లంఘించే డాక్టర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.